దురదృష్టకరం, శోచనీయం, బాధాకరం. ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతూ ఉంటే, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ చెబుతూ ఉంటే, పోలీస్ అధికారులే చెబుతూ ఉంటే, ఇకేమిటి? మన రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? ఈ దుర్మార్గపు చర్యల నుంచి, దుష్ట కార్యాల నుంచి ఎవరు కాపాడాలి? సంబడి హ్యాస్ టు కమ్. ఏదో భగవద్గీతలో చెప్పినప్పుడు సంభవామి యుగే యుగని, సంబడి హ్యాస్ టు కమ్ డౌన్ టు సేవ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లేకపోతే ఏంటండి? ముఖ్యమంత్రి చెబుతారట, జోగి రమేష్ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యని. లేకపోతే అంత ధైర్యం ఉందండి జోగి రమేష్కి? నాకు తెలిసి అతను పిరికివాడు. అతను జోగి రమేష్ బేసికల్లీ హీజ్ ఎ కవర్డ్, పిరికివాడు అతను. మీరు పంపించారు ముఖ్యమంత్రిగా. ఇది చాలా దుర్మార్గం కదా. ఒక ముఖ్యమంత్రిగా మీకు తగునా? ఇది ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మీకు ఉందా అని నేను అడుగుతున్నా. సిగ్గు. నవ్వుతారండి ఎవరికైనా తెలిస్తే. ఆ డీజీపీ ఏదో ఆ చెట్టుకు చెప్పినా ఒకటే, డీజీపీకి చెప్పినా ఒకటే, ఆ గోడకి చెప్పినా ఒకటే, డీజీపీకి చెప్పినా ఒకటే, ఈ ఆఫ్ చేసిన టీవీకి చెప్పినా ఒకటే, డీజీపీకి చెప్పినా ఒకటే. ఎంత ధైర్యం అండి! అక్కడేదో మా నాయకుడు మాట్లాడినారు, మాట్లాడితే ఏం చేయాలి మీరు? చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తారా? కర్రలు, కత్తులు, రాళ్ళు తీసుకొని. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నడిరోడ్డు మీద కాల్చి చంపండి అన్నారు. అప్పుడు మేము దాడి చేశామా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద? ఏమి జోగి రమేష్ అవగాహన రాగిచ్చుడా? అవగాహన లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, ఒక ఆలోచన లేకుండా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వస్తావా దాడి చేయటానికి? వాట్ ఈస్ రెడిక్యులస్. చట్టం చేసేవాడు నువ్వు, శాసనసభ్యుడు నువ్వు. నేను మీరు అంట, నువ్వు అనాల్సి వచ్చిన కర్మ పట్టింది నాకు. మీ అందరి స్నేహంతో నాకు ఆ భాష వస్తుంది. నేను మీరు అంటానండి, పనికిమాలిన వాడిని కూడా. ఏమి శాసనసభ్యులైన మీరు ఈ రకంగా దాడి చేయడానికి రావచ్చా? 100 మంది రౌడీలు వేసుకొని. అసలు నువ్వు నిన్నేదో మాట్లాడినంట ఎక్కడో సోషల్ మీడియాలో, అతను రేపు దాడి చేస్తానని మాట్లాడితే వాట్ పోలీస్ హ్యాస్ టు డూ? డీజీపీ గారు ఏమనాలి మిమ్మల్ని? ఒక శాసనసభ్యుడు రేపు చంద్రబాబు ఇంటికి వెళ్తా, దాడి చేస్తా అని ఒక ప్రకటన చేస్తే, సోషల్ మీడియాలో చెబితే, యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? అతను పికప్ చేయొద్దా? ప్రివెంట్ చేయొద్దా? ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడగొద్దా మీరు? అతన్నే కదా అవసరం చేయాలి. సిగ్గుమాలిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ వెరీ సారీ. బాధాకరం నాకు ఇట్లా మాట్లాడటానికి. నేను బాధపడుతూ మాట్లాడుతున్నా. గతంలో పోలీస్ అధికారిగా చేసిన నేను ఈ రోజున సిగ్గుమాలిన వ్యవస్థ లాగా తయారైందని చెప్పడానికి నేను బాధపడుతున్నా. మరి ఆ రోజున కాల్ చేయండి అన్నప్పుడు అతని ఇంటి మీదకి రాలేదేమేమో, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి. బాబును బంగాళాఖాతంలో కలపండి అన్నప్పుడు నీ ఇంటి మీదకి రాలేదేమేమో. చంద్రబాబును చెప్పుతో కొట్టాలన్నారు, మీరే సిగ్గుమాలిన మాటలు మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుమాలిన మాటలు మాట్లాడినావు, నీ ఇంటి మీదకి రాలేదేమేమో. బాబుకు పోగాలం దాపురిచ్చింది అన్నావు, నీవే జగన్మోహన్ రెడ్డి గారు, మీరే. మీ ఇంటి మీదకి దాడికి రాలేదేమేమో. విమర్శించే హక్కు లేదా? విమర్శ కొంచెం శృతి మించింది అనుకుందాం అంటే దాడి చేస్తారా? కర్రలు కత్తులు తీసుకొని వస్తారండి? అసలు మీరు ఆర్ యు ఏ ఫ్యాక్షనిస్ట్ ఆర్ చీఫ్ మినిస్టర్? ఆర్ యు ఏ ఫ్యాక్షనిస్ట్ ఆర్ చీఫ్ మినిస్టర్?
మీరేమి డిఎన్టీడీ అని కత్తులతో దాడి చేసుకుంటారా? యూ ఇనిషియేట్ యాక్షన్, యూ ఆస్క్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్, యస్ యూ ఇనిషియేట్ లీగల్ యాక్షన్. అంతేగాని కర్రల కత్తులతోటి ఆ పనికి మాలినాడు ఉన్నాడని చెప్పి అతని అవగాహన రాజు అర్థం పర్థం లేదు, తెలివితేటలు లేవు, చదువు సంజయ్ లేవని అతను ఉసిగొలుపు పంపిస్తారా? మరి మీ బూతుల మంత్రి మాట్లాడినప్పుడు మేము అతని ఇంటి మీదకి వెళ్ళామా? రేపో మాబో చచ్చిపోతాడు చంద్రబాబు అని మాట్లాడేవాడు, అతని ఇంటి మీదకి వెళ్ళామా? ఆ రోజా ఆమె ఎవరు రోజమ్మ కదా, ఆమె చిన్న మెదడు చితికిపోయిన చంద్రబాబు అని జోకులాగా మాట్లాడుద్ది, ఏదో స్టేజ్ మీద మాట్లాడి. ఐఎమ్ సారీ టు సే లైక్ దట్. ఆమె ఇంటి మీదకి వెళ్ళామండి మేము. ఏమిటి సిగ్గుమాలిన చర్య, ఏమిటి దుర్మార్గపు చర్య? రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నట్టు ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి ఈ రకంగా ఒక శాసనసభ్యుడు దౌర్జన్యంగా దొంగల్ని, దోపిడీదారుల్ని, రౌడీలను వేసుకొని వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? మీకేమైనా నైతిక విలువలు ఉంటే మిస్టర్ సవాన్, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిజైన్ చేయను. యు హావ్ నో రైట్ టు కంటిన్యూ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. తెలిసి అతను ప్రకటన చేశాడు, నేను వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద. కానీ హోంమంత్రి, నేను ఆమె గురించి అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పావు. నాకు ఆలోచన లేదు, అవగాహన లేదు, నేను పనికిరాని ముఖ్యమంత్రిని అని చెప్పు రాష్ట్ర ప్రజలకి. శాంతి భద్రతలు కాపాడటం నాకు రాదు అని చెప్పు. మీరు నరుకుతామంటే మీ ఇంటి మీదకి వచ్చామా? నాలుగు కోస్తామంటే మీ ఇంటి మీదకి వచ్చామా? తాట తీస్తామంటే మీ ఇంటి మీదకి వచ్చామా? తాటి మంటలతో కొట్టండి అన్నప్పుడు మీ ఇంటి మీదకి వచ్చామా? చీపులతో కొట్టండి అన్నప్పుడు మీ ఇంటికి వచ్చామా? మీ సంస్కారం అది అనుకున్నాం, మీ పెరిగిన వాతావరణం అది, నీ తల్లిదండ్రులు నిన్ను పెంచిన సిస్టమ్ ఇది అనుకున్నాం. అంతేగాని మీ ఇంటి మీద దాడికి రాలేదేమేమో, మిమ్మల్ని రాళ్ళతో కొట్టడానికి రాలేదేమేమో, మిమ్మల్ని కర్రలతో కొట్టడానికి రాలేదే. ఏమిటి సిగ్గుమాలిన చర్య? యూ ఆర్ ది ఇన్స్టిగేటర్. యూ ఇన్స్టిగేటెడ్ దట్ మ్యాన్, దట్ పనికిమాలిన ఎమ్మెల్యే టు గో ఓవర్ ది హౌస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అక్కడ పోలీసులు ఎంత తమాషాన్ని, డ్రామా పోలీసులా నిజమైన పోలీసులా? మీరు డ్రామా పోలీసులా నిజమైన పోలీసులా? నిజమైన పోలీసులు అయితే తాట తీయొద్దండి అతనిది. జోగిరమేసి ఎవడ్రా నువ్వు ఇక్కడ రావడానికి? హూ ఆస్క్డ్ యు టు కమ్ హియర్? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి ఎలా వస్తావు నువ్వు అని కాళ్ళెర కొట్టొద్దండి ఆ ఎమ్మెల్యేని. జుట్టు పెట్టుకొని బరబరా ఏడవద్దండి, మెడ పెట్టుకొని వ్యాన్లో నెట్టొద్దండి. 1 hour అక్కడ నిలబెడతారా? ఆ పోస్ట్ దగ్గర 1 hour నిలబెట్టి మా వాళ్ళని తరుముతారా? మా వాళ్ళ టీడీపీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా? టీడీపీ వాళ్ళ మీద వాళ్ళ రాళ్ళు విసురుతుంటే చోద్యం చూస్తారా? మీరు పోలీసులా ఇంకేమన్నా సినిమా పోలీసులా? టుడే ది పోలీస్ యాక్టెడ్ దేర్ యాజ్ ఎ సినిమా పోలీసులా యాక్ట్ చేశారు. చట్టబద్ధంగా సెలెక్ట్ అయిన పోలీసుల్లాగా, న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటానికి ఉన్న పోలీసుల్లాగా యాక్ట్ చేయలేదు. సినిమా పోలీసులాగా, డ్రామా పోలీసులాగా యాక్ట్ చేసినారు. అంతే, యథా రాజా తథా ప్రజ. డీజీపీ ఎలా ఉంటారో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నేను అడుగుతున్న డీజీపీ, మీరు నైతిక హక్కు లేదు మీకు డీజీగా కొనసాగటానికి ఈ రాష్ట్రానికి. యూ క్విట్ దిస్ పోస్ట్. దిస్ ఇస్ హై టైమ్ టు క్విట్ ది పోస్ట్. ప్లీజ్ డూ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి. నాకు బుర్ర లేదు, నాకు జ్ఞానం లేదు, నేను ఒక అజ్ఞానిని, ఒక పనికిరాని వాడిని. శాంతి భద్రతలు కాపాడటం నాకు రాదు, రాష్ట్ర పరిపాలన నాకు రాదు. క్షమాపణ చెప్పండి. జోగి రమేష్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేయాలి, దాడి కేసు రిజిస్టర్ చేయాలి, అన్లాఫుల్ అసెంబ్లీ కింద రిజిస్టర్ చేయాలి. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అతని మీద రౌడీ షీట్ పెట్టాలి. జోగి రమేష్ మీద రౌడీ షీట్ పెట్టాలి. ఇటువంటి రౌడీ యాక్టివిటీ చేసేవాడిని శాసనసభ్యుడిగా, అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సిగ్గుమాలిన వ్యక్తులకి, ఇటువంటి రోడ్ సైడ్ తిరిగే వ్యక్తులకి
వీధి రౌడీలాగా వ్యవహరించే వ్యక్తుల్ని శాసనసభలో పెట్టుకొని వీళ్ళు మనకు శాసనకర్తలండి, వీళ్ళ మన నిర్దేశకులు, వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేది. అలా నేను అడుగుతున్నా ఒకటే, ఎందుకు వచ్చావు ఆయన? ఎందుకు వచ్చావు? అదే కదా నువ్వు అయ్యన్న పాత్రుడు మాట్లాడితే యూ గో టు పోలీస్ స్టేషన్, గివ్ ఏ కంప్లైంట్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వస్తావు? ఆయన కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? ఆయనకి అడ్డం పట్టుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు అక్కడికి? వాట్ ఈస్ యువర్ ఎడాసిటీ? నీ ధైర్యం ఏమిటి? ఎవరు నేను ఉసుగొల్పింది? జగన్మోహన్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి గారే కదా. ఇల్లు నీకేం పర్లేదని రేపు పనికి మాలిన ఆ మంత్రి పదవి కోసం ఈ కుప్పిగంతులు. అంతేకాదు, ఇటువంటి వాడికి ఇస్తాడండి. ఇటువంటి వాళ్ళే కదా కావాలి జగన్మోహన్ రెడ్డికి. బాగా నువ్వు రౌడీజం బాగా చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు ఇంటికారికి వెళ్ళి బాగా చేసావు, నువ్వు అక్కడ నువ్వు మంత్రిగా పనికొస్తావు, అంతే కదా. పనికి మాలిన చెత్త వ్యవహారం, చెత్త మనుషులు. ఏం తప్పండి చెత్త మనుషులు అంటే? విమర్శించే హక్కు లేదా? విమర్శించకూడదా? నోరెత్తకూడదా? మాట్లాడకూడదా? ఇది సరైన విధానం కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. పద్ధతి కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ దాడిని అందరూ కూడా, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ దాడిని ఖండించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా మాట్లాడితే దాడులు చేస్తూ పోతే ఎక్కడ ఉండండి? ఆయన కూడా ఎంతో కాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ లెజిస్లేటర్. ఆయన మాట్లాడినారు. ఆయన మాట్లాడితే, ఒక తప్పు మాట్లాడితే ఏం చేయాలి? యాక్షన్ తీసుకో. ఇదే యాక్షను? కర్రలు తీసుకొని మీద పట్టమా? రాళ్ళు తీసుకొని విసట్టమా? కర్రలు విసట్టమా? ఇదెక్కడ చోద్యం అండి? ఇదెక్కడ పద్ధతి? ఇదేంటండి? ఏమన్నా రెండు రౌడీ గ్రూపులా? ప్రతిపక్ష పార్టీ ఒక రౌడీ గ్రూపు, మీద ఒక రౌడీ గ్రూపా? ఏమన్నా రెండు ఫ్యాక్షనిస్టుల మధ్య గొడవ ఇది? పరిపాలన, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏమీ తెలియని చెత్త ఇదంతా కూడా. ఏ డెబ్రిస్ ఈజ్ రూలింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ డెబ్రిస్ ఈజ్ రూలింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతకంటే ఏముంది? ఒక చెత్త పరిపాలన చేస్తుంది. లేకపోతే అరెస్ట్ చేయి జోగి రమేష్ని. పోలీసులు అంటారు మీరు రిపోర్ట్ చేయండి అని అడుగుతారంటే ఇదెక్కడ పోలీసు అండి? ఇదెక్కడ తమాషా? ఏమి సవాంగ్ గారు ఇంత నిర్వీర్యం చేసినారు? బ్రహ్మాండంగా ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసుని, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసుని సవాంగ్ గారు నిర్వీర్యం చేసినారు. ఆయన స్వార్థం కోసం, ఆయన్ని డీజీగా నియమించిన ఆ జగన్మోహన్ రెడ్డి రుణం తెచ్చుకోవటం కోసం పోలీసు వ్యవస్థని తాకట్టు పెట్టి నిర్వీర్యం చేసిన వ్యక్తి, ఒక వింత మనిషి శ్రీ సవాంగ్ గారు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నా, బాధేస్తుంది నాకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అరెస్ట్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయండి.